జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీకసలు బుద్ధనేదే రాదారా? మళ్ళీ వచ్చా? నా గుడికి నేను రావడానికి బుద్ధితో సంబంధం ఏముంది? మళ్ళీ రావడం ఏంటి? ఎన్నిసార్లైనా వస్తా. నా గుడిని నేను మూసుకొనే వెళ్తా. ఏంటి, నిన్న తీసుకుంది సరిపోలేదా? మేడం, గతం ఖతం. ఈరోజే ముఖ్యం. పోలీసులతో వస్తే భయపడతాం అనుకుంటున్నావా? చెప్పాగా సార్, న్యాయస్థానం అన్న గౌరవం ఉండదు, మీ రక్షణ శాఖ అన్న విలువ ఉండదు. ఏంటి, కొత్త డ్రామాకి తెరలేపుతున్నారా? చూడమ్మా, మీతో మాకు మాటలు అనవసరం. మా నాన్నగారు కట్టిన ఈ గుడిని ఇక్కడ తీసేసి వేరే చోట కట్టడానికి పర్మిషన్ తెచ్చుకున్నాను. దానికి సంబంధించిన ఆర్డర్ లెటర్ చూసుకో. చూపించు చూపించు అన్నారు కదా, చూపించా. ఇప్పుడు ఓకేనా? నీకు దీన్ని ఎలా ఇచ్చారు? న్యాయం నా వైపు ఉంది కాబట్టి. దేవుణ్ణి ఎందుకు కొలుస్తాం? మనకు మేలు చేస్తాడనే కదా. ఈ గుడి భూమి సారవంతమైన పంట పండే భూమి అక్షరా. ఇక్కడ సాగు చేసి నా పార్వతీపురం ప్రజలకు ఫ్రీగా ధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బృహత్తర కార్యానికి మీ పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నానని చెప్పి పిటిషన్ పెట్టుకున్నాను. వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన సానుకూలంగా స్పందించి మానవ సేవే మాధవ సేవగా భావించి అమ్మవారిని మరోచోట ప్రతిష్ఠించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. అదన్నమాట. అసత్యాలు పొందుపరిచి తీసుకొచ్చిన అధర్మపు పిటిషన్ ఇది. ఎస్ఐ గారు, ఇక మీరే మాట్లాడండి. మేడం, పర్మిషన్ ఇచ్చిన ప్రకారం వీళ్ళకి ఏ అడ్డంకులు కల్పించకూడదు. దయచేసి కోర్టు ఆదేశించిన దానికి విలువివ్వండి. సార్, మీకు అర్థం కావట్లేదు. ఇక్కడేదో ఇతను ఇల్లీగల్ ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తున్నాడు. అందుకనే గుడిని ముందు మోయించి ఇక్కడి నుంచి తీసేయాలని చూస్తున్నాడు. మరోమారు అచ్చుతప్పుగా మాట్లాడకమ్మా. అగర్బత్తి ఫ్యాక్టరీ ఇల్లీగల్ అవుతుందా? అబద్ధాలు ఆడకు. అబ్బా, అది చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.